నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. మున్సిపాలిటీ ఎన్నికలలో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారినాయి. అభ్యర్థులు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా ఉత్సాహంగా చేస్తా ఉన్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఒక పండుగ వాతావరణం అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే చండూరు 6వ వార్డు సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోడి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతోటే ఉన్నారు. వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, ఇప్పటి వరకు వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని, తన దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినాయి, తను గెలిచిన తర్వాత ఆ వార్డుకు ఎలాంటి సమస్యలు కంప్లీట్ చేస్తాడు అనే పూర్తి అంశాలపైన తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే బ్రదర్. నమస్తే. చెప్పండి, ఎందుకు మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? అసలు కారణం ఏంటి? అసలు నేను 25 సంవత్సరాల నుండి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను. చండూరులో గాంధీజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో ఈరోజు విద్యా సంస్థలు చండూరులోను మరియు నాంపల్లి మండలంలో నడుస్తున్నాయి. సుమారు ఈరోజు మేము ఒక 80 గ్రామాలకు, ఇక్కడ చండూరు మండలంలో 50 పైచిలుకు గ్రామాలకు, నాంపల్లి మండలంలో 30 గ్రామాలకు 25 స్కూల్ బస్సులు పెట్టేసి ఎడ్యుకేషన్ ని, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా మా విద్యా సంస్థలకి ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. అందులో ఎంతో సంతృప్తి ఉంది. అదేవిధంగా మా విద్యా సంస్థల్లో కూడా చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు ఫీజుల్లో రాయితీ ఇవ్వడం, అదేవిధంగా తల్లిదండ్రులు చనిపోయిన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు ఉచితంగా విద్యను అందించడం, అందులో చాలా సంతృప్తి ఉంది. అందులో భాగంగానే ఒక 15 సంవత్సరాల నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో చాలా అవినాభావ సంబంధం, ఒక స్నేహితుల్లాగా మేము మెలుగుతూ ఆయన వెంట తిరుగుతూ వస్తున్నాను. ఆయన చేసేటటువంటి సేవా కార్యక్రమాలు చూస్తూ వస్తున్నాను. వారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పెట్టేసి ఎంతో మందికి పేద విద్యార్థుల్ని చదువు కోసం అనేక కోట్ల రూపాయలు ఇచ్చి చదివిస్తూ వస్తున్నారు. ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిన పేద వాళ్ళను హాస్పిటల్లో అతనే ఫీజు కట్టేసి పూర్తిగా ఎంతో మందిని బాగు చేసినటువంటి సందర్భాలు చూశాను. అదే విధంగా ఆ భర్తలు చనిపోయినటువంటి స్త్రీలు పేదరికంలో ఉండడం, ఆ పిల్లలకు పెళ్లి చేయలేనటువంటి స్థితిలో చాలా మందికి తను ఒక తండ్రిలాగా వాళ్ళ కట్నాల సమయంలో లక్షల రూపాయలు ఇచ్చి పెళ్లి చేసినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ సేవా కార్యక్రమాలు చూస్తూ వస్తున్నాను. అయితే భగవంతుడు నాకు కల్పించినటువంటి ఒక మంచి అవకాశాన్ని, ఆశీస్సుల్ని మంచిగా ఉన్నాం. మా కుటుంబం చాలా మంచిగా ఉన్నాం. నేను విద్యా సంస్థల్లో ఇక్కడ బాగా పెద్ద విద్యా సంస్థలు కావడం, ఆర్థికంగా బలపడడం, దాని తోడు మా మిస్సెస్ ఆమె గవర్నమెంట్ టీచర్, నెక్స్ట్ మా పిల్లలు 2 అమ్మాయిలు, ఆ 2 అమ్మాయిలు కూడా, పెద్ద అమ్మాయి డాక్టర్ 4వ సంవత్సరం చదువుతుంది, చిన్న అమ్మాయి ఇంజనీర్ చదువుతుంది. వాళ్ళు 2-3 సంవత్సరాలు స్థిరపడతారు. మరి వారెమ్మటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మటి తిరుగుతున్నటువంటి సందర్భంలో వారిని చూసి వారిలో కొంత శాతమైన మనం సంపాదించిన దాంట్లో పేదలకు సేవ చేయాలని చెప్పేసి గాంధీజీ ఫౌండేషన్ ని స్థాపించాను 3 సంవత్సరాల క్రితం. అందులో ఒక 30 మంది నిరుపేదలను ఎన్నుకున్నాను. ఆ నిరుపేదలకు కూడా ఆ కూతుళ్ళు లేకుండా ఉండడం, కుమారులు లేకుండా ఉండడం, వాళ్ళకి ఆలన పాలన చూసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా కష్టపడి పని చేద్దామంటే వాళ్ళకు శ్రమించే శక్తి వాళ్ళలో లేకపోవడం. అటువంటి వారిని ఒక 30 మందిని అన్ని వార్డుల నుండి, అన్ని కులాల నుండి ఒక 30 మందిని తీసుకొని ఇప్పుడు సుమారు 26 నెలలు పూర్తి చేశాను. నిత్యావసర సరుకులు ఇస్తున్నాను. వాళ్ళకి ఒక్కొక్కరికి 1200 రూపాయల విలువ చేసేటటువంటి నిత్యావసర సరుకులు ప్రతి నెల 1వ తారీఖు నాడు 40,000 రూపాయల నిత్యావసర సరుకుల్ని వాళ్ళకు ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగా నేను ఈరోజు వాళ్ళకు చూసుకుంటున్నాను. వాళ్ళ పేదలు రేషన్ బియ్యం తీసుకొచ్చుకుంటున్నారు. నేను ఇచ్చేటటువంటి నిత్యావసర సరుకులతో ఆరోగ్యంగా బతుకున్నామని చెప్పేసి వాళ్ళు చేసిన, వాళ్ళు ప్రతి నెల వచ్చినప్పుడు వాళ్ళ ఆనంద భాష వాళ్ళతో కలుస్తూ ఉంటే, ఇది నాది ఈ 30 మందితో ఆగిపోవద్దు. ఈ విధంగా పేదవాళ్ళు చాలా మంది ఉంటారు చండూరు మున్సిపాలిటీలో. నేను సేవ చేయాలి. మనం ఎక్కడ చూసినా కూడా అవినీతి పరిపాలన వినబడుతుంది. ఏ పని చేయాలన్నా మున్సిపాలిటీకి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ ఆఫీసులో పోయినా కూడా నెలలు తిప్పడం. అసలు ఏంది, ఎక్కడ జరుగుతుంది? ఈ నెలలు ఎందుకు తిప్పుతున్నారు? మున్సిపాలిటీ ఎందుకు తిప్పుతున్నారు? ఆఫీసులలో ఎందుకు తిప్పుతున్నారు? నెలలు పని చేయకుండా అని చెప్పేసి నేను ఆలోచిస్తే అందులో ఒకటే కనబడుతుంది, ఎక్కడ చూడ అవినీతి, లంచగొనితనం. ఎప్పుడైతే 2 నెలలు 3 నెలలు తిప్పుతుంటే వాళ్ళకు
ఇన్నిసార్లు తిరుగుతున్నాము, ఎన్ని కావాలో చెప్పండి సార్, మీకు డబ్బులు ఇస్తాము, చెయ్యండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఓకే ఓకే. అది చాలా నాకు నా మైండ్ తట్టింది. అది ఎట్టి పరిస్థితుల్లో ఈ అవినీతి పరిపాలన నిర్మూలించాలంటే నాటువంటి వాళ్ళు రావాలి, సేవ చేసే గుణం ఉన్న వాళ్ళు వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు గంటాపదంగా చెప్తున్నాను, ఎవ్వరు వచ్చినా కూడా అది మున్సిపాలిటీ కానివ్వండి, ఏ ఆఫీస్ కానివ్వండి, ₹1 అవినీతి జరగకుండా ఇమ్మీడియట్లీ అది ఒక రోజులో జరిగే పని అయితే ఒక రోజులనే పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే ఓకే బ్రదర్. విషయం ఏంటంటే 6వ వార్డు ఎంచుకోవడం గల కారణం ఏంది అంటే మీ విద్యా సంస్థలో పిల్లలు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయనా, లేకపోతే ఏ కారణం చేత 6వ వార్డును ఎంచుకోవడం? ఆరో వార్డులో నా విద్యా సంస్థ లేదు, 1వ వార్డులో నా విద్యా సంస్థ. విద్యా సంస్థ ఉన్నది అనేది అయితే ఎట్టి పరిస్థితిలో కాదు. ఓన్లీ ప్రజాసేవ చేద్దాము, ప్రజలందరికీ అందుబాటులో ఉందాము, పేదలందరికీ అందుబాటులో ఉందాము, అవినీతి పరిపాలన నిర్మూలిద్దాము అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అయితే ఈ 6వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కువగా అసలు ఎక్కడ కూడా పరిశుభ్రత లేదు. మేము 6వ వార్డులో పాత కాలనీ, పాత ఊరికి పోతే అంతా మోరీలు, కంప చెట్లు, పందులు, ఎక్కడ కూడా సీసీ రోడ్లు, పాత విలేజ్ లో సీసీ రోడ్లు నా 6వ వార్డులో సగం వార్డు సీసీ రోడ్ ఎక్కడ లేదు. అంతా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. అదే ఘోరమైనటువంటి స్థితిలో నిన్న ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఆ ఇంటింటి ప్రచారంలో కూడా చూసి చెల్లించిపోయాడు. చెల్లించిపోయి సీను ఎట్టి పరిస్థితిలో నువ్వు ఒక మంచి పరిపాలన చేస్తావు, నేనున్నాను, ఎమ్మెల్యేగా నేనున్నాను, నీకు ఏ నిధులు కావాలన్నా నేను పంపిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ 6వ వార్డు ఈ వార్డు అనేది కాదు, చండూరులో ఉన్నటువంటి 10 వార్డులలో ఎక్కడ కూడా అపరిశుభ్రత ఉండొద్దు, పరిశుభ్రత ఉండాలి, ఎక్కడ కూడా మోరీలు ఉండొద్దు, ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేనటువంటి కాలనీలు ఉండొద్దు. మనకు ఇన్నేళ్ల నుండి పరిపాలన చేస్తుంటే పాత విలేజ్ మొత్తం కూడా ఏంది, ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవేంది, ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దాము. ఆల్రెడీ 15 కోట్ల నిధులు ఇక్కడ మంజూరై రెడీగా ఉన్నాయి. రేపు ఎలక్షన్ అయిపోగానే నేను అనుకుంటున్న 15 కోట్ల నిధులు అంటే సామాన్యం కాదు. ఒక్కొక్క వార్డుకు 1,50,00,000 నిధులు ఉన్నాయి. ఆ నిధులతో ఖచ్చితంగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యాన్ని కల్పించాలి. నేను చూస్తున్నాను పాత వార్డులో ఎక్కడ కూడా మనం గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నేను కృష్ణా వాటర్ ప్రతి ఇంటింటికి కృష్ణా వాటర్ ఇచ్చిన అన్నారు కేసీఆర్. నిన్న వెళ్తే ఏ కాలంలో పాత బజార్లో ఎక్కడ కూడా కృష్ణా వాటర్ లేదు. ప్రతి ఒక్కరు కూడా వాటర్ సౌకర్యం లేదు, మాకు వాటర్ వస్తలేదు అంటున్నారు. అదే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే ఫస్ట్ సీసీ రోడ్ల కన్నా మొదలు మనము వాటర్ సదుపాయాలు, పైప్ లైన్ మొత్తం తీసి పైపులు వేసి వాటర్ సౌకర్యాన్ని కల్పించి దాని విధంగా మన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, సీసీ రోడ్లను కానివ్వండి, కృష్ణా వాటర్ కానివ్వండి, అందరి ప్రజలకు నాట్ ఓన్లీ 6th వార్డ్, టోటల్ చండూరు మొత్తం కూడా అన్ని వార్డులో ఈ సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి మీ ద్వారా చండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు. అంటే మేజర్ సమస్యలు 6th వార్డులో మీకు వచ్చిన సమస్యలు అంటే మీ దృష్టికి వచ్చినాయి కావచ్చు, మీరు చూసినటువంటి సమస్యలు అంటే మేజర్ ఏమున్నాయి అక్కడ? నేను చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సీసీ రోడ్లు ఒక భాగం కొత్త కాలనీ ఉంది, కొత్త కాలనీ ఓకే, పాత కాలనీ ఎక్కడ కూడా సీసీ రోడ్లు. ఆ మోరీలు అయితే మొత్తం ఆ చిన్న చిన్న మోరీలుండి ఆ మొత్తం మురికి నీరు మొత్తం కూడా మోరీల పైకి వెళ్ళి ప్రవహిస్తున్నాయి. అందులో పందులు చేస్తున్నాయి, దోమలు, దాని నుండి జ్వరాలు. అంటే రేపు గెలిచిన తర్వాత అంటే ఏ సమస్యను మేజర్ చేద్దాం అనుకుంటారు? సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయిన్ ఇంపార్టెంట్. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కృష్ణా వాటర్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫ్లోరిన్ వాటర్ ఉంటుంది, బోర్ వాటర్ మొత్తం కూడా ఫ్లోరిన్ వాటర్ ఉంటుంది మన ఏరియాలో. కాబట్టి కృష్ణా వాటర్ అనేది ముఖ్యం. కృష్ణా వాటర్ ఖచ్చితంగా అన్ని ఇళ్ళకి అందించే భాగంలో ఉంటాం. ఎందుకంటే నేను ఒక ఎయిమ్ తోటే వస్తున్నాను, ప్రజలందరూ కూడా ఒక మంచి పరిపాలన నేను అనుకుంటున్నాను. నేను పోయిన తర్వాత కూడా కోడి శ్రీనివాసులు మున్సిపాలిటీ ఉన్నంత కాలం కూడా చాలా చక్కని పరిపాలన చేసింది, ఎక్కడ అవినీతి లేదు, డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఆగలేదు అని చెప్పేసి విధంగా ఆ పేరు తెచ్చుకోవాలని నేను రాజకీయాలకు వచ్చాను. అది కంపల్సరీ అవుతుంది. అంటే మీరు గెలిచిన 100 రోజుల లోపు లేదు, ఒక 1 year టైం తీసుకుందాం, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మీరు రెఫరెండానికి సిద్ధమేనా? 100%. మొదలు నేనే నాకు నచ్చదు, నేను స్వచ్ఛమైన పరిపాలన, పేదలు కోరుకునేటటువంటి పరిపాలన, ఊరు డెవలప్మెంట్, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని కూడా వేయించడానికి. ఎందుకంటే మనకు అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న మనిషి అయినా కూడా ఫైట్ చేసి నిధులు తీసుకురాగలే శక్తి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారి వాళ్ళ ప్రోత్సాహంతో, ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా చేశాను. ఒకటే చెప్తున్నా చండూరు మున్సిపాలిటీ ప్రజలకు, నేను నా పరిపాలన నచ్చకపోతే ఇమీడియట్లీ రాజీనామా చేస్తాను, పక్కా రాజీనామా చేస్తాను.
ఈ విషయాన్ని ట్రోల్ చేయొచ్చా? ఓకే, ట్రోల్ చేయండి. అంటే మీ ధైర్యం ఏంది? అంటే 100% ఇంత గట్టిగా చెప్తున్నారు, మీ ధైర్యం ఏంది అసలు? ఖచ్చితంగా నేను, ఎందుకంటే ఎమ్మెల్యే గారే నా ధైర్యం. ఆ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నా ధైర్యం. ఉమ్, ఆయన ఉన్నారు, ఆయన ఒకటే చెప్పాడు, ఉమ్, పేద ప్రజలను ఆదుకుందాం, చండూరుని మున్సిపాలిటీని ఉమ్, ఒక అద్దం లాగా తీర్చిదిద్దాము, ఉమ్, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేయడమే ఎమ్మెల్యే గారి అభిప్రాయం. ఉమ్, అది నేను కూడా కృతనిశ్చయంతో ఉన్నాను. ఉమ్, మళ్ళీ నేను చెప్తున్నాను, చండూరు మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేయకపోతే ఉమ్. భవిష్యత్తులో నేను రాజకీయంలో కూడా ఉన్నానని చెప్తున్నాను. పక్కా. పక్కా, అది 100%. మీ వార్డ్ లో ఉన్నటువంటి ఓటర్స్ ఎంత మంది పక్క ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య? మనకు 1092 మంది ఓటర్స్ మన 6th వార్డ్ లో ఉన్నారు. ఓకే. అందరిని కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఉమ్, అందరూ కూడా కోరుకుంటున్నారు, మీ అటువంటి మనిషి రావాలి సార్, మీరు సేవ చేసే గుణం ఉంది, ఉమ్, డబ్బుల గురించి ఆలోచించరు, ఉమ్, ఎక్కడ చూసినా కూడా అవినీతి జరుగుతుంది, ఉమ్, మీరు వస్తే అవినీతి జరగదు, ఉమ్, మాకు ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ అవుతారు, పని చేసి పెడతారు, ఉమ్, కాబట్టి మీకు ఖచ్చితంగా గెలిపించుకుంటాం సార్. గెలిపించుకోవడం కాదు, ఆ, చైర్మన్ గా చేసే విధంగా మేము ఉమ్, మీకు ఊరు మొత్తం కూడా మేము మా మిత్రులతో బంధువులతో అందరికి ఫోన్ చేసి ఓకే. కాంగ్రెస్ ప్యానెల్ ఓటేయాలి, కాంగ్రెస్ ప్యానెల్ రావాలి, ఉమ్, అన్ని వార్డులలో కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. ఓకే. వారందరూ కూడా ఈ మీ సుమన్ టీవీ ద్వారా అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. ఉమ్, నన్ను గెలిపించాలి, ఉమ్, ఒక మీ అందరికి సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని చెప్పేసి ఉమ్. చండూరు మున్సిపాలిటీ ప్రజలకు, అటు అంగడిపేట 4వ వార్డు 5వ వార్డు వాళ్ళకు, లక్ష్మీగూడ 3వ వార్డు ప్రజలందరూ కూడా ఓకే. ఆ పేరున కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.